ఢిల్లీకి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి సమయంలోనే కేటీఆర్ వస్తున్నారు, ఇద్దరు ఏదో కోఆర్డినేషన్ చేసుకోవడానికి మీటింగ్లు పెట్టుకోవడానికి వస్తున్నారు అని చెప్పి మధ్యాహ్నం ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. అంటే ఆయన జూబ్లీ హిల్స్లో ఉంటాడు, నేను కొద్ది దూరంలో ఉంటాను, మాకు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం ఉంది. సీక్రెట్ మీటింగ్స్ అంటే రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టేది మా మీద, రోజు తెల్లారలేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్ రెడ్డి గారికి రహస్య మిత్రులు బీజేపీ వాళ్ళని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకును 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి మరి కేంద్ర పథకంలో అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు, కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే ఇవాళ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే కూడా అక్కడ సృజన్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మేము ఉద్యమం చేస్తే, పిల్లలు ఉద్యమం చేస్తే అల్టిమేట్గా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మరి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ వచ్చి దీన్ని వెంటనే విచారించండి ఈడీ అని చెప్పారు. ఇంతవరకు మరి అతి లేదు గతి లేదు. ఈడీ దాడులు జరిగితే రాష్ట్రంలో మంత్రుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 2 ఏళ్ల తర్వాత కూడా ఇంతవరకు కేసు లేదు. కాబట్టి ఎవరికి రహస్య మిత్రులు, ఎవరితో కలిసి ఉన్నారు రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. మరి మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం కానీ, రేవంత్ రెడ్డి గారితో సంభాషించాల్సిన అవసరం కానీ మాకు లేదు. రేవంత్ రెడ్డితో తలపడుతున్నాం. ఆయన అరాచకాలను ఇవాళ ఒక మాట చెప్పాలంటే